హలో అందరికీ. సో, నా దగ్గర ఈరోజు ఫారెన్ ఎక్స్‌చేంజ్ అయితే వచ్చేసిందనమాట 2 కవర్స్‌లో. ఒకటొచ్చేసి మలేషియన్ రింగిట్స్, ఇంకొకటొచ్చేసి థాయ్ బాట్ అనమాట. సో, మేము 2 ట్రిప్స్‌కి ఒకేసారి ఎళ్తున్నామని చెప్పాను కదండీ! సో, మేమైతే ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నాం ఇండియాలోనే. 1, 2 కరెన్సీ ఎక్స్‌చేంజెస్ మేము కంపేర్ చేసుకొని మేమైతే తీసేసుకున్నామనమాట. సో, మనం కరెన్సీ ఎందుకు ఇండియాలోనే తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అన్నది మీకు క్లియర్‌గా చెప్తాను. జనరల్‌గా ఏంటంటే హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, చెన్నై గానీ మనకి కరెన్సీ జనరల్‌గా దొరికేసిద్దండి. అంటే మీరు కరెన్సీ ఎక్స్‌చేంజ్ అంటే మీరెళ్లి డాలర్స్ తీసుకోకూడదు. మీరు డైరెక్ట్‌గా వెళ్లి ఏ ఫారెన్ కంట్రీకెళ్తున్నారో ఆ కంట్రీ కరెన్సీ అడగండి. మేము మలేషియా ఎళ్తున్నాం కాబట్టి మలేషియా రింగిట్స్ తీసుకున్నాము. థాయిలాండ్ ఎళ్తున్నాం కాబట్టి థాయ్ బాట్స్ తీసుకున్నాము. మీరు అలా కాకుండా డాలర్స్ ఇస్తారనమాట. అంటే చాలా మంది చెప్తారు ట్రావెల్ చేసినోళ్ళు కూడా డాలర్స్ తీసుకొని మనం ఎక్కడన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ లోకల్‌గా ఆ కంట్రీలో అని చెప్తారు. కానీ దానివల్ల ఏంటంటే మీకు డబుల్ టైమ్స్ ఎక్స్‌చేంజ్ రేట్ అనేది పడతది. ఇండియాలో డాలర్స్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు పడతది. మీరు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళా థాయిలాండ్‌లో ఆర్ మలేషియాలో కన్వర్ట్ చేసిన ఏ కంట్రీలో కన్వర్ట్ చేసినా కానీ వాళ్ళ కరెన్సీ ఎక్స్‌చేంజ్‌కి కూడా కమిషన్ పడతది. సో, 2 టైమ్స్ కట్టడం కంటే మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి కనుక్కోండి. మీకు ఉందా ఆప్షన్ ఇవి ఇవ్వడానికని అడగండి. ఉంటే వాళ్ళిస్తారు. లేదు అంటే మీరు అంటే హైదరాబాద్ ఇలా పాపులర్ సిటీస్ ఆర్ మెట్రో సిటీస్‌లో దొరికేస్తాయండి కరెన్సీస్ ఈజీగా. ఒకవేళ మీరు లోకల్‌గా ఉండి అంటే వేరే ఊర్లో ఉండి దొరకట్లేదు కరెన్సీ అంటే ఈ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు, ఈ చెన్నై ఉన్న వాళ్ళే సర్వీసెస్ ఇస్తారండి. మీ హోమ్ డెలివరీస్ ఉంటాయి. సో, కొంచెం ట్రస్ట్ వర్తీ ఎక్స్‌చేంజ్‌ని మీరు కన్సల్ట్ అయ్యి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో కరెన్సీనైతే తెచ్చుకోండి. దీనివల్ల డబుల్ కమిషన్ ఉండదు. అండ్ చాలామంది చేసే తప్పేంటి అంటే ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత కరెన్సీని ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. అక్కడ 10%, 12% కమిషన్‌లయితే తీసుకుంటారు. దానివల్ల మనకి తక్కువ అమౌంట్ ఒస్తది. అదే ఇండియాలో మార్చుకుంటే 2, 3%తో అయిపోయిద్ది కమిషన్. కొంతమంది కార్డ్స్‌ని స్వైప్ చేయొచ్చు అనుకుంటారు. మినిమమ్ క్యాష్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే దిగిన తర్వాత క్యాబ్స్‌కి గానీ, లోకల్ ఫుడ్ వాళ్ళు ఎప్పుడైనా క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు గానీ కార్డ్స్ తీసుకోరు. ఇది ఒక మెయిన్ పాయింట్ అండి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీరు కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ట్రస్ట్ వర్తీగా ఉన్న కరెన్సీ ఎక్స్‌చేంజ్‌లోనే చేసుకోండి. అండ్ మనకిప్పుడు ఒకప్పుడులాగా క్యాష్ ఇవ్వాలని కూడా లేదు. వాళ్ళు అన్ని యూపీఐస్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైతే కరెన్సీ డీటెయిల్స్ ఇస్తాం కదా! మనం పాస్‌పోర్ట్ అవన్నీ ఇస్తామో ఆ పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో నుంచే అమౌంట్ పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ పాస్‌పోర్ట్ ఇచ్చి నా కరెంట్ అకౌంట్ ఆర్ నా సేవింగ్ అకౌంట్‌లో నుంచి అమౌంట్ పంపకూడదు. తన సేవింగ్ అకౌంట్‌లో నుంచే పంపాలి. అండ్ మీరెళ్ళేటప్పుడే చూసుకోండి డాక్యుమెంట్స్ అన్నీ. పాస్‌పోర్ట్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. రెండోదొచ్చేసి మన టికెట్స్ ఉండాలనమాట. ఏ కంట్రీస్‌కెళ్తున్నామో ఆ టికెట్స్ ఉండాలి. తర్వాత మన పాన్ కార్డ్ అండ్ ఈ మెయిన్‌గా మన పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ 2 కూడా లింక్ అయ్యి ఉండాలి. సో, ఇవి జరిగిన పర్సన్ యొక్క డీటెయిల్స్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. సో, మీకు హాసల్ ఫ్రీగా అయితే అక్కడ ప్రొసీజర్ జరిగిపోతది. వితిన్ 1 అవర్‌లో మనం వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చుంటే మనకి బ్యాంక్‌లో ఎలా అమౌంట్ ఇస్తారో వాళ్ళు కూడా అంతే ఈజీగా మనకి అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో, ఎటువంటి బాధ లేకపోతే ఎటువంటి కష్టం ఉండదు. జనరల్‌గా ఎంత అమౌంట్ అడిగితే అంత ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి. సో, మీరెప్పుడన్నా కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకొని డాలర్స్ తీసుకోవద్దు. మాక్సిమం కుదిరినంత మటికి ఆ కంట్రీ కరెన్సీ తీసుకోండి. డబుల్ ఎక్స్‌చేంజెస్ చేసుకోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనం జనరల్‌గా కరెన్సీస్ ఏవైనా కానీ 9-6 ఆపరేట్ అవుతాయి. 10-6, 9-6 ఇలాగా. సండేస్ ఉండవు. సో, మీ ట్రావెల్ డేట్స్‌ని బట్టి మీది ట్రావెల్ ఎప్పుడొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీది సండే వస్తుంది. లేకపోతే మీది మండే వస్తుందనుకోండి. సండే ఎక్స్‌చేంజ్ చేసుకుందాం అని ఆగొద్దు. ఒక 2 డేస్ ముందే చేసుకోండి. ఇంకొకటి ఫారెన్ కరెన్సీ రేట్స్ ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీకు ఒక రూపాయి ఎక్కువ వస్తది ముందే చేసుకోవడం వల్ల. దగ్గరకొచ్చే కొద్దీ రేట్ పెరగొచ్చు. ఎక్కువ మంది ఇప్పుడు సీజన్స్‌లో వెళ్తున్న టైంలో ఎక్కువ మంది అడిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కమిషన్ రేట్ పెంచుకుంటారనమాట. సో, ఇది కూడా గుర్తుపెట్టుకొనైతే చేసుకోండి. అంటే మేము తీసుకున్న ఈ 2 కూడా ఓరియంట్ ఎక్స్‌చేంజ్ నుంచి తీసుకున్నామనమాట. సో, ఇదేంటి అంటే మాకు గూగుల్‌లో సెర్చ్ చేసే వెళ్ళామండి. మాకెవరు ఏం రిఫరెన్స్ ఇయలే. ఇదేంటంటే 4.9 రేటింగ్ ఉంది. సో, మాకు కొంచెం ట్రస్ట్ వర్తీ అనిపిచ్చింది. అండ్ 40,000 దాకా రివ్యూస్ ఉన్నాయి. సో, మేమైతే వీళ్ళ దగ్గరికెళ్ళి చేసుకున్నాము. వీళ్ళు బానే అంత క్లియర్‌గా, నీట్‌గా చెప్పారనమాట.
సో, మీరు కూడా ఒకసారి ఆన్‌లైన్‌లో చూసుకొని మీకేది రీజనబుల్‌గా ఉందో మీరు కంపేర్ చేసుకొనైతే తీసుకోండి. మాకు కమిషన్స్ ఎలా పడ్డాయి, మాకు ఎంత రేట్ ఆ రోజు ఉంటే మాకెంత తీసుకున్నారో కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో, మీకు డిఫరెన్స్ అర్థమవుతది. ఏంటి అంటే, మా దగ్గర తీసుకున్న ఎక్స్‌చేంజ్ రేట్స్ చెప్తానండి. మాకు థాయ్ బాట్‌కి 2.564 రూపీస్ అయితే వాళ్ళు చార్జ్ చేశారు. కానీ యాక్చువల్‌గా ఈరోజు ఉంది 2.48 రూపీస్ అనమాట. సో, మాకు అరౌండ్ 0.08 రూపీస్ దాకా వాళ్ళు కమిషన్ తీసుకున్నారండి. అదే మాకు మలేషియన్ రింగిట్స్‌కైతే యాక్చువల్లీ ఈరోజు 18.86 ఉంది. కానీ వాళ్ళు మాకు 19.65 రూపీస్‌కి ఇచ్చారు. ఇది కూడా అరౌండ్ 0.80 పైసా అయితే వాళ్ళు కమిషన్ తీసుకున్నారు. ఇదే వేరే ఎక్స్‌చేంజెస్‌లో అయితే ఇంకా ఎక్కువుందండి. మలేషియన్ రింగిట్స్‌కి 20.65 రూపీస్ అయితే నాకు చెప్పారు. సో, మేము కంపేర్ చేసుకున్నప్పుడు మాకు ఇది చాలా తక్కువగా అనిపించి మేము ఇక్కడికైతే ఎళ్లి తీసుకున్నాము. మీకు ఏది రీజనబుల్‌గా ఉంది, మీ దగ్గర ఏం ఎక్స్‌చేంజ్ ఉందో చూసుకొని తీసుకోండి. అండ్ మీరు అడగొచ్చు ఎంత అమౌంట్ తీసుకున్నారు మీరు అంటే, మేము స్టే చేసే దాన్ని బట్టి 5 డేస్ అండి మేము మలేషియాలో ఉండేది. సో, 5 డేస్‌కి మేము హోటల్ బుకింగ్ చేసేసుకున్నాము ఆన్‌లైన్‌లో. ఫ్లైట్ టికెట్స్ అయిపోయినాయి. మేజర్ ఎక్స్‌పెన్సెస్ ఇంకుండేది ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్. సో, ఈ రెండిటికి గూడా మేము అక్కడ క్యాష్ కావాలి అనుకున్నాము. సో, అందుకని ఒక 1000 రింగిట్స్ అయితే మేము తీసుకున్నామనమాట. అండ్ అక్కడ మనం చేసే యాక్టివిటీస్‌కి గూడా కాస్ట్ అవుతది గదా! అని మీరు అడగొచ్చు. అక్కడ చేసే యాక్టివిటీస్ అన్నీ గూడా మేము క్లూక్ ఆర్ గెట్ యువర్ గైడ్ అనే యాప్స్‌లో కంపేర్ చేసుకొని రీసెంట్‌గా అగోడా యాప్‌లో కూడా యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయినాయనమాట. సో, అగోడాలో గూడా చెక్ చేసుకొని దేంట్లో తక్కువ ప్రైస్ ఉందో దాంట్లో బుక్ చేసుకొని ఎళ్తాం కాబట్టి మనకక్కడ క్యాష్ కానీ ఏం అవసరం ఉండదు. సో, అందుకని మనం మినిమల్ అమౌంట్ తీసుకున్నాం మేము. అండ్ థాయిలాండ్ వచ్చేసి మేము 10 డేస్ ఉంటాం కాబట్టి మేము ఒక 40,000 థాయ్ బాట్స్ అయితే 20,000 థాయ్ బాట్స్ అయితే తీసుకున్నాము. అంటే 40,000 ఇండియన్ కరెన్సీలో. ఇది కూడా ఓన్లీ హోటల్స్‌కి ఇది కూడా ఓన్లీ ఫుడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కే అండి. మిగతా వాటికన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే మేము చేసేసుకుంటాము యాక్టివిటీస్. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువగా అమౌంట్ అవుతది. సో, మీరు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు డాలర్స్ కంటే ప్రిఫర్ ఆ కంట్రీ యొక్క కరెన్సీ. దీనివల్ల మీకు కమిషన్ తగ్గుతది. మీరక్కడ దిగాక ఎక్స్‌చేంజ్‌లో ఎంత రేట్ పడతదో అని భయముండదు. ఇదే అమౌంట్స్ కనుక ఒకవేళ నేను ఎయిర్‌పోర్ట్‌లో గనుక ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సొచ్చుంటే మాత్రం నాకు డెఫినెట్‌గా ఎంత అమౌంట్ పడేదంటే 10-12% కమిషన్ అయితే పడేదనమాట. సో, అది నేనిప్పుడు అవాయిడ్ చేయగలిగాను. అండ్ అంతేకాదు చక్కగా దిగిన వెంటనే మనం క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా క్యాష్ ఉంటుంది అన్న ఒక ధైర్యం ఉంటుంది. సో, మీకొకసారి చూపిస్తాను చూడండి. ఇవొచ్చేసి థాయ్ కరెన్సీ అనమాట. సో, ఇవి మాకు 1000 థాయ్ బాట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. 20 మేము 40,000కి అడిగాం కదా! 10,000 థాయ్ బాట్స్ ఇచ్చారనమాట. 20 నోట్స్. సో, అలానే మేము మలేషియన్ రింగిట్స్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా! మలేషియన్ రింగిట్స్ ఇవి చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఇది మలేషియన్ రింగిట్స్ అనమాట. ఇవి 100వి 10 తీసుకున్నాము. 1000కి 100వి 10 ఇచ్చారు. సో, ఇలా మేమైతే ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నామండి ఇండియాలోనే. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది కూడా అదే. ఇక్కడైతే చాలా ఈజీగా త్వరగా అయిపోయిద్ది ప్రొసీజర్. మీరు ఒకవేళ అక్కడికి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళకపోవచ్చు. లేకపోతే ఇంకేదైనా అడిషనల్ డాక్యుమెంట్ మిమ్మల్ని అడిగినా చేసినా ఈ రిస్క్ అంతా ఎందుకు? అదే మన ఇండియాలో అయితే చక్కగా మనం వెళ్లి ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ కూడా ఉంటాయి. హోమ్ డెలివరీస్. సో, ఒక 4, 5 డేస్ ముందే మీరు ఎక్స్‌చేంజ్ తెచ్చుకుంటే సేఫ్. ఎందుకంటే అప్పటికప్పుడు ఎక్స్‌చేంజ్ తెచ్చుకోవడం కంటే వెంటనే హడావిడి ఉండకుండా ముందు తెచ్చేసుకొని పెట్టేసుకోండి. ఈవెన్ మిగిలిన అంటే మీరు అనుకోవచ్చు ఒకవేళ మనం ఎక్కువ తీసుకెళ్ళిపోతామని మన భయం ఉంటే మీరు మిగిలిన అమౌంట్ ఏదైతే అడిషనల్ అమౌంట్ ఉంటదో మీరు అది ఎయిర్‌పోర్ట్‌లో అన్నా సరెండర్ చేయొచ్చు. లేకపోతే వచ్చిన తర్వాత ట్రావెల్ ఏజెంట్స్ దగ్గరన్నా సరెండర్ చేయొచ్చనమాట. సో, ఆ రోజు మనం సేల్ చేసే రోజు ఏమైతే ఎక్స్‌చేంజ్ రేట్ ఉందో అది వాళ్ళ కమిషన్‌ని వాళ్ళు మైనస్ చేసుకొని మనకైతే అమౌంట్ ఇస్తారు. సో, ఇండియాలో మనం ఎక్స్‌చేంజ్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. అది కూడా ఆ కరెన్సీ చేసుకోండి. డాలర్స్ అయితే తీసుకోకండి. మీకు ఈ కరెన్సీ కూడా చూపించడానికి రీజన్ ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు. నిజంగానే మనకి థాయ్ బాట్స్ ఇస్తారా? మలేషియన్ రింగిట్స్ ఇస్తారా? డాలర్సే ఇస్తారు కదా! అని. సో, అందుకనే నేను చూపిచ్చాను గూడా. ఎందుకనంటే వాళ్ళ కరెన్సీస్ మన దగ్గర ఉంటాయి. సో, మనం అడిగితే
ఒకవేళ లేవన్నా కానీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి మీరు ఒక 2, 3 డేస్ ముందే మీ ప్లాన్ కంటే ముందే ఈరోజు తీసుకోవాలనుకుంటే ఒకరోజు ముందే ఎళ్ళండి. ముందే రిక్వైర్మెంట్ చెప్పండి. ఎక్కువ అమౌంట్ అంటే వాళ్ళు ముందే తీసుకుంటారు. అండ్ ఈ డాక్యుమెంట్స్ ఏదైతే చెప్పానో అవి ఓన్లీ ట్రావెలింగ్ వాళ్ళ కోసం మాత్రమే. ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్తామనుకుంటున్నారో వాళ్ళకి సెపరేట్‌గా వేరే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అవి కూడా నేను లిస్ట్ చేస్తాను. సో, వాళ్ళ ఎంటైర్ ప్రొసీజర్ నాకంత ఐడియా లేదు. అంటే లిమిట్ ఏంటి, ఎలా అన్నది. బట్ డాక్యుమెంట్స్ అయితే నేను మీకు జస్ట్ ఒక రిఫరెన్స్‌కైతే పెడతాను చూసుకోండి.